పచ్చ మీడియా చెప్పినట్టు లాస్ట్కి చివరికి ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా ఈరోజు షర్మిలని కాంగ్రెస్ పార్టీ నియమించింది. రుద్ర ఆయన ఇంతకుముందు ఉండే అతను రాజీనామా చేసిన తర్వాత నిన్న రాజీనామా చేశాడు. ఈరోజు షర్మిలని నియమించారు. దీనిపైన మా వైఎస్ఆర్సీపీ మంత్రి అంబటి రాంబాబు గారు సెటైర్ వేస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. ఆయన అతను డాక్టర్ వైఎస్ఆర్ ఏపీ కాంగ్రెస్ క్రీస్తు శేషులు అంటే కాంగ్రెస్ అంటే దివంగత రేత చనిపోవడంతోనే రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పాతాళానికి పడిపోయింది, చచ్చిపోయింది. రాజశేఖర రెడ్డితోనే కాంగ్రెస్ పార్టీ కూడా చనిపోయిందంటూ కూడా అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు. అంటే అంతేకాకుండా దీన్ని ఎందుకంటే కాంగ్రెస్ షర్మిల వస్తే ఇంతకుముందు ఉండేవాళ్ళు ఉన్న ఏం బీకారు, షర్మిల వస్తే ఏం బీకుతారు, ఏం చేస్తుంది, ఎవరున్నా ఒకటే రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ని అంతకుముందు ప్రజలు ఆదరించలేదు, షర్మిల వచ్చినా కూడా ప్రజలు ఆదరించారని అంబటి రాంబాబు అసలు కాంగ్రెస్ ఏపీలో ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని బాగుండే రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్రాన్ని చంపేసిన కాంగ్రెస్ని ఎప్పటికీ ఎవరిని మార్చినా, అధ్యక్షులు మార్చినా, ఎవరిని మార్చినా కూడా ప్రజలు స్వీకరించారంటూ కూడా అంబటి రాంబాబు మంచిగా ట్వీట్ చేశారు. మరి దీనిపైన ఎందుకంటే ఎలా స్పందిస్తారో కాంగ్రెస్ వాళ్ళు చూడాలి.